అయినా ఈ ఇల్లు, కంపెనీలు, ఆస్తి, అంతస్తులు అన్నీ ఆవిడ పేరు మీదే ఉన్నాయి. అది చాలదన్నట్టు ఈ ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని ఈవిడే ఈ ఇంట్లో దాచాలి. ఇప్పుడు మాత్రం ఆ గది తాళాలు నా దగ్గరుండుంటే నా బిడ్డ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా. నేనే ఆ నాగమణిని తీసి కావేరి తలపైన పెట్టేదాన్ని. ఓ అవునా? అయితే ఆ నాగమణి పూజగదిలోనే ఉంది కదా, వెళ్ళి నాగమణిని బయటికి తీయాల్సింది. వెళ్ళి తీసుకురా. అమ్మో, పట్టుకుంటే షాక్ కొడుతుంది. వద్దన్నా వినకుండా నాగమణిని పట్టుకున్నప్పుడు దూరంగా పడ్డం అది గుర్తుకొచ్చిందా? అది నువ్వనుకుంటున్నట్టు మామూలుది కాదు, సాక్షాత్తు దైవ స్వరూపమైన నాగమణి. మీరందరూ పట్టుకోలేరు. చేతిలో పవిత్రమైన దైవరేఖ ఉన్నవాళ్లు మాత్రమే పట్టుకోగలరు. అంటే ఈ ఇంట్లో ఏ చిన్న అవసరం వచ్చినా నిన్నే పిలవాలా? ₹1 డబ్బులు కావాలన్నా నిన్నే అడగాలి, ఏ పని కావాలన్నా నిన్నే అడగాలి, అంతేనా? అమ్మగారు, లోకంలో కొందరు మనుషులు పుట్టడమే దేవుడి అంశతో పుడతారమ్మా. చూస్తేనే వాళ్లల్లో దైవత్వం కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణం కాపాడే మన రాణమ్మగారు కూడా అలాంటి దైవస్వరూపులేనమ్మా. ఏంటే నాకే ఎదురు మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం నీకో? చంపేస్తా నిన్ను. చిత్రావతి, హద్దు దాటుకు. నువ్వు ధర్మతేజ గారి భార్యగా ఈ మధ్య వచ్చావు, కానీ ఈ పంకజం గత 25 సంవత్సరాలుగా ఈ ఇంటిని, ఈ బిడ్డల్ని ఒక ఆయలా చూసుకుంటూనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే నీకంటే వీళ్ల మీద తనకి అనుబంధం ఎక్కువ. ఇంకొకసారి తన మీద చెయ్యి లేపాలని చూసావో నా చేతి పవర్ ఏంటో నీకు చూపించాల్సి వస్తుంది. పంకజం, లోపలికెళ్ళు. అలాగేనమ్మా. కావేరి, ఇంత జరుగుతుంటే కార్తిక ఎక్కడా? ఇందాకటి వరకు అక్క ఇక్కడే ఉందమ్మా. ఇప్పుడెక్కడికెళ్ళిందో? పైన రూమ్లో ఉందేమో. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ప్రియా, తనని లోపలికి తీసుకెళ్ళు. పద కావేరి. గరుడ యంత్రం దాటుకుని పావెలా ఇంట్లోకొస్తుంది. కృష్ణ, కార్తీక, కావేరీల మీద పగతో ఆ తామసి ఇంకా రగిలిపోతోందా? తామసైతే ఖచ్చితంగా గరుడ రేఖనైతే దాటి ఇంట్లోకి రాలేదు. మరి ఎవరి మీదైనా ఆవహించిందా? ఎవరై ఉంటారు? కృష్ణనా?
ఆహా. కావేరి ప్రియా కూడా కాదు. కార్తీకనా? కార్తీక దేవా శంభో హర మహదేవ భస్మాంగ రాగ భూతాదిక గణనాథ కాలాత్మ రూప కాలాంతక భయ రూప భూతాత్మ నాథ భాస్వత్ బలయుత క్రోధ పాలాక్ష కాలాగ్ని. అయ్యో కార్తీక అయ్యో కార్తీక హాయ్ కళ్యాణ్. హాయ్ కావేరి. ఏమైంది కావేరి? ఏంటి అలా ఉన్నావు? నిన్న ఇంట్లోకి పామొచ్చింది, నన్ను కాటేసింది. ఏంటి పాము కాటేసిందా? హ్మ్, నీకేం కాలేదు కదా? ఇప్పుడెలా ఉంది? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. లాస్ట్ మినిట్లో అమ్మ రానమ్మ గారొచ్చి నన్ను సేవ్ చేశారు. అది సరే కళ్యాణ్, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు. ఆ అమ్మాయి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? కావేరి, నేను చెప్పేది కంగారు పడకుండా జాగ్రత్తగా విను. మనం వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు, మీ అక్క కార్తిక. మీ అక్క కార్తిక. మీ అక్క కార్తిక. మనం అనుమానించినట్టే ఆ సూరి మర్డర్ చేసింది, పాండు కళ్ళు పోగొట్టింది కార్తికనే. 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 ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ నువ్వు? అవన్నీ మా అక్కే చేసిందనడానికి ప్రూఫ్ ఏంటి? కావేరి, నువ్వు కంగారు పడకు. ఇది ఇంకా పూర్తిగా ప్రూవ్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఇది కేవలం మా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చిన ఒక బలమైన అనుమానం మాత్రమే. అనుమానమా? ఆ స్నేక్ టాటూ మా అక్క లాంటి వాళ్ళకి చాలా మందికి ఉంది కదా. ఇక మళ్ళీ ఏ బేస్తో మా అక్కని నేరస్తురాలిగా అనుమానిస్తున్నావు? మీ అక్క మూలంగా పాండు కళ్ళు మాత్రమే పోగొట్టుకున్నాడు, కానీ అతని చెవులు చాలా బాగా పనిచేశాయి. నిన్న మీ అక్క ఒక పని మీద వెళ్తూ మా స్టేషన్కి వచ్చింది. అప్పుడు పాండు కూడా అక్కడే ఉన్నాడు. వాడు మీ అక్క వాయిస్ వినగానే ఒక్కసారిగా వణికిపోయాడు. ఆ రాత్రి చీకట్లో తను విన్న భయంకరమైన వాయిస్, నిన్న స్టేషన్లో విన్న మీ అక్క వాయిస్ రెండూ ఒకటేనని ఖచ్చితంగా చెప్పాడు. ఆ దొంగ చెప్పింది ఎంతవరకు నిజమనేది మనకు కూడా తెలీదు. అలా అని వాడు చెప్పిన దాన్ని కొట్టిపారేలేం. అందుకే కావేరి, లీగల్గా మనం ఈ మ్యాటర్ని చాలా డీప్గా, టాప్ కాన్ఫిడెన్షియల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు కళ్యాణ్? నువ్వు ఇంటికి వెళ్ళాక ఒకసారి మీ అక్క బిహేవియర్ను, తన మూమెంట్స్ను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కేవలం ఒకే ఒక్క వాయిస్ని పట్టుకొని మనం మీ అక్క నేరస్తురాలుగా నిర్ధారించలేం. కానీ నిజమేంటనేది మనకి తెలియాలి. కాబట్టి ప్రస్తుతానికి మనిద్దరం కలిసి కార్తికను అబ్జర్వ్ చేద్దాం, సరేనా? సరే కళ్యాణ్, నేను నువ్వు చెప్పినట్టే చేస్తానులే. మా అక్క నేను అబ్జర్వ్ చేస్తాను. ఏ మాత్రం అనుమానాస్పదంగా బిహేవ్ చేసినా ఇమ్మీడియట్గా నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్స్ కావేరి. బాయ్ కళ్యాణ్. బాయ్.
చెప్పు రాణమ్మా, మళ్ళీ వెతుక్కుంటూ వచ్చావేంటి? స్వామి, మీరే నా బిడ్డని కాపాడాలి. ఆ పిల్లల్ని నా ప్రాణంగా చూసుకున్నాను స్వామి. ఏ శక్తిలో నా బిడ్డల్ని ఇలా మార్చేస్తున్నాయో, ఏ గండంతరని కమ్మేసిందో నాకు తెలీదు. కానీ నా బిడ్డలా నలిగిపోతుంటే నేను చూస్తూ ఉండలేను. నా బిడ్డని తిరిగి మామూలు మనిషిని చేసేలాగా, తనకి ఏ హాని జరగకుండా ఉండేలా ఆ దైవ బలాన్ని మీరే నాకు ఇవ్వాలి స్వామి. సమయం మించిపోయింది రాణమ్మా. నీ బిడ్డ మీద ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషప్రయోగం కాదమ్మా ఇది. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో రాణమ్మా. నాడు ధర్మతేజ ఏ తప్పైతే చేశాడో, ఇప్పుడు నీ బిడ్డ కార్తీక కూడా సరిగ్గా అదే తప్పు చేస్తోంది. ఎంతో పవిత్రమైన వాళ్ల నివాసానికి పూజ చేసింది. అందుకే ఇప్పటికే మీ మీద విపరీతమైన కోపంతో రగిలిపోతున్న ఆ నాగజాతి పగ ఇప్పుడు నీ బిడ్డ కార్తీకను ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఇప్పటి వరకు కార్తీక మీద ఒక్కొక్కటిగా తమ శక్తులను ప్రయోగిస్తూ వచ్చారు. అంటే నేను అనుమానించినట్టు ఇదంతా ఆ తామసే చేస్తోందా స్వామి? అవునమ్మా. అంటే ఇప్పుడు నా బిడ్డ శరీరం ఆ తామస వశం అయిపోయిందా? ఆ శక్తి కార్తీకను ఆవహించింది అనడానికి ఆధారాలు నువ్వు చెప్పిన విషయాల్లోనే ఉన్నాయి కదమ్మా. కార్తీక ఒంటి మీద ఎక్కడో ఒక చోట ఆ సర్పం తాలూకు రూపం ఉండి తీరుతుంది. అవును స్వామి, నా బిడ్డ కాలు మీద ఒక వింత పాము టాటూ ఉంది, నేను చూశాను. అంతేకాదమ్మా, ఈ మధ్యకాలంలో నీ కూతురు మాటల్లో, తన చూపుల్లో, తన చేతల్లో విపరీతమైన తేడా కనిపించిందని మీరే చెప్తున్నారు కదమ్మా. అందుకు కారణం నీ బిడ్డ మీద వాళ్ళు జరిపిన విషప్రయోగమేనమ్మా. ఇంట్లోకి పాములు వచ్చాయి అని చెప్తున్నారు. ఆ ఇంట్లో గరుడ బంధనం ఉన్నప్పటికీ పాములు ఎలా వచ్చాయని అంటున్నారు. ఏ పాము బయట నుంచి రాలేదమ్మా, ఇంట్లోనే ఉన్న నీ బిడ్డ పాముగా మారిందంతే. దీనికంతటికీ కారణం కార్తీకలో ఉన్న ఆ సర్పశక్తి. నిజానికి ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నది నీ కూతురు కార్తీక కాదమ్మా, ఒక విషసర్పం, ఒక విషసర్పం, ఒక విషసర్పం. ఇప్పుడు నీ బిడ్డ ప్రమాదంలో ఉంది. ఎంతటి దారుణమైన ప్రమాదంలో ఉందంటే, సావు అంచుల్లో నిలబడి తన చేతులతో తనే తన ప్రాణాలను తీసుకునే అంత ప్రమాదంలో ఉంది. మీ అమ్మాయి చనిపోతున్నట్టు మీకొచ్చిన కల కూడా నిజం కాబోతోంది. స్వామి, రక్తం చిందించాల్సిందే. అంత మాట అనకండి స్వామి. నా బిడ్డల కళ్ళల్లో నేను కన్నీళ్లే చూడలేను. అలాంటిది నా బిడ్డ రక్తం చిందిస్తుంది అంటే చూస్తూ భరించలేను. ఎలాగైనా వాళ్ళ విషశక్తిని ఎదిరించి నా కూతురి ప్రాణాలు కాపాడుకుంటాను. నా ప్రాణాల్ని అడ్డు పెట్టైనా ఆ నాగశక్తి పడగ నీడ నుంచి నా బిడ్డని బయటకు తీసుకొస్తాను. అందుకు మీరే ఏదో ఒక దారి చూపించాలి స్వామి. దారి మాత్రమే చెప్తానమ్మా.
కానీ ఆ దారిలో మీరు ఎలా వెళ్తారన్నది మీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా స్వామి. ఆ విషశక్తి నీ బిడ్డను వదిలిపోవాలంటే ఈ ఘోరం జరిగి తీరాలమ్మా. అది కూడా రాబోయే ఆ భయంకరమైన పున్నమి రోజే జరగాలి. తక్షక, నేనేదైతే భయపడ్డానో సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. ఆ రాణమ్మకి కార్తీక వాళ్ళంతా విషమైపోయిన విషయం పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఆ స్వామీజీని వెంట పెట్టుకుని మరీ వచ్చి కార్తీక చుట్టూ ఒక పద్మ వ్యూహం లాంటి పూజని మొదలు పెట్టబోతుంది. నవ్వుతావేంటి తక్షక? కార్తీకని బయటికి రానివ్వకుండా రాణవ గనుక ఆ పూజని పూర్తి చేసింది అంటే ఇప్పటి వరకు మనం పడ్డ కష్టం, మనం తన విషయంలో మనం చేసిన ప్రయోగాలన్నీ ఒక్క క్షణంలో బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. మన వ్యూహం అంతా పూర్తిగా వృధా అయిపోతుంది కదా. లేదు తాముసి, ఈ తక్షకుడి వ్యూహం అంత తొందరగా ముక్కలైపోదు. ఆకాశంలో పగటి పున్నమి ఘడియలు ఇప్పుడే కదా మొదలయ్యాయి. చీకటి పడే కొద్దీ కార్తీక రక్తంలో ఉన్న మన విషం ఉడికిపోతుంది, మరింత ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ భూమి మీద ఉన్న ఈ పూజలు, స్వామీజీ మంత్రాలు, ఆఖరికి తన ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టే ఆ రానమ్మ మాతృత్వం ఏవి ఎవ్వరూ కూడా ఆ నాగశక్తిని ఆపలేవు తామసి. కాలం మనవైపుంది. ఈ పున్నమి రాత్రి కార్తీక చేతిలో ఎవరో ఒకరు బలికాక తప్పదు. ఆ నాగమణి నీ చెంతకు చేరక తప్పదు. ఆ బలి జరిగిన మరుక్షణం కార్తీకలోని నాగశక్తి విశ్వరూపం దాల్చి ఆ ఉద్ధృతంలోనే మనకి కావలసిన ఆ పరమ పవిత్రమైన నాగమణిని తీసుకుని నేరుగా ఇక్కడికే వస్తుంది కదా. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. జరగబోయేది అదే. నువ్వు ప్రశాంతంగా చూస్తూ ఉండు. అయితే ఆ క్షణమే ఆ నాగమణి మన చేతికి చిక్కగానే ఆ కార్తీక చావు కూడా నా చేతుల్లోనే రాసి పెట్టుంది కదా తక్షక. నాగలోక నియమం ప్రకారం పరాయి రక్తాన్ని బలి తీసుకున్న ఆ శరీరం ఇక ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు కదా. అవును తామసి. ఇక్కడి నుంచి నాగమణిని తీసుకొని తను వెనక్కి వెళ్తున్నప్పుడు మన మాయా మంత్రాల ప్రభావంతో ఆ కార్తీకకు పిచ్చి పడుతుంది. స్పృహ కోల్పోయి పిచ్చిదాన్లాగా ఆ దట్టమైన పొదల్లోకి వెళ్తుంది. కన్నవాళ్ళు అయిన వాళ్ళు అందరూ చూస్తూ ఉండగానే అక్కడున్న రాయికి తన తలని గట్టిగా బాదుకొని రక్తంతో తడిచి ముద్దై అక్కడికక్కడే ప్రాణాలు వదులుతుంది. అంతేకాదు, తనని కాపాడుకోవడం కోసం ఇంత చేస్తున్న రాణమ్మ అది చూసి గుండె పగిలి చావాలి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగబోయేది అదే తామసి. రక్తాభిషేకం జరిగి తీరుతుంది. హాయ్ కావేరి. నువ్వు చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది కళ్యాణ్. ఏమైంది కావేరి? నువ్వు చెప్పినప్పటి నుంచి అక్కని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను. డిఫరెంట్గా చాలా వింతగా బిహేవ్ చేస్తుంది. ఏం జరిగింది? అసలు చిన్నప్పటి నుంచి అక్కకి పాలంటేనే అస్సలు ఇష్టం ఉండదు. పాలు చూస్తేనే వికారంగా ఫీల్ అయ్యేది. అలాంటిది ఇప్పుడు అక్క రోజు గ్లాసుల కొద్దీ పాలు తాగుతుంది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కకి పాములంటే చాలా భయం. కనీసం స్నేక్ ఉంది అంటే సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏమీ చూడదు. నన్ను కూడా చూడనివ్వదు. కానీ ఇప్పుడు టీవీలో నాగిని డాన్స్ వస్తుంటే ఏదో పూనకం వచ్చినట్టు
అక్క కూడా ఆ పాములాగానే అచ్చం నాగిని డాన్స్ చేసింది. ఏంటి, నాగిని డాన్స్ చేసిందా? అవును కళ్యాణ్. ఆ మూమెంట్లో అక్క కళ్ళు, అక్క చూపు అస్సలు మనిషిలానే లేదు. అక్క ప్రవర్తన రోజురోజుకి చాలా వింతగా మారుతుంది. అబ్జర్వ్ చేస్తున్న నాకే చాలా భయం వేస్తుంది. నేను గమనించిన ఇంకో ముఖ్య విషయమేంటంటే అక్కకి అప్పుడప్పుడు జరిగిన విషయాలు కొన్ని గుర్తుండట్లేదు. అడిగితే నేనలా ఎందుకు చేస్తానంటూ రివర్స్ మమ్మల్నే క్వశ్చన్ చేస్తుంది. నో డౌట్ కళ్యాణ్, అక్కకి ఏదో జరిగింది. లేదంటే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది? కవరి, నాకేం అర్థం కావట్లేదు. జరిగిన ఇన్సిడెంట్స్కి కార్తీక వింత ప్రవర్తనకి అసలేంటి సంబంధం? అదేంటో మనమే కనిపెట్టాలి కళ్యాణ్. లేదు కావేరి, దీన్ని కనిపెట్టడం మనం అనుకున్నంత ఈజీ కాదు. దీని వెనక ఏదో ఉంది. మరిప్పుడేం చేద్దాం కళ్యాణ్? ఇలాగే వదిలేస్తే అక్కకేదైనా ప్రమాదం వస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. కార్తీక ఎలాంటి ప్రమాదంలో పడకుండా ఉండాలన్నా, కార్తీక వల్ల ఇంకొకరికి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలన్నా కార్తీక్కి సంబంధించిన ఈ మిస్టరీ వీడాలి. ఈ మిస్టరీ వీడాలంటే మన ముందున్నది ఒక్కటే దారి. ఆ దారి చూపించగల వ్యక్తి ఒక్కరే. ఆ వ్యక్తి ఎవరు కళ్యాణ్? రాణమ్మ మేడం, రాణమ్మ మేడం, రాణమ్మ మేడం. కావేరిని కాటేసింది బయట నుంచి వచ్చిన పాము కాదు ధర్మతేజ్ గారు. మరి ఆల్రెడీ ఈ ఇంట్లోనే ఉంటున్న పాము. ఇంట్లో పాము ఉండడం ఏంటత్తయ్య? ఆ పాము వేరెవరో కాదు, మన కార్తీక. కార్తీకనా? అవును ధర్మతేజ్ గారు, కార్తీక అనే ఆ పాము